ఆంధ్రప్రదేశ్లోని పంచారామ క్షేత్రాల్లో అతి ప్రాచీనమైన దేవాలయం ఇదేనా? కుమారస్వామి తారకాసురుడిని సంహరించిన తర్వాత స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం ఇదేనా? ఇక్కడ వినాయకుని మధ్యలో ఉండే వజ్రం నుండి వెలువడే కాంతికి ఊరంతా ప్రకాశవంతంగా నేటికి వెలుగుతూ ఉంటుందా? ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామివారి ఆలయానికి, సామర్లకోటలోని కుమార భీమేశ్వర స్వామివారి ఆలయానికి భూగర్భంలో నిజంగా సొరంగ మార్గం ఉంటుందా? ఇక్కడ కోనేరులో నీటితో వాయులింగానికి అభిషేకం చేస్తే నిజంగా పిల్లలు పుడతారా? ఈ ఆలయంలో కనిపించే రాతి స్తంభాలు ఏ విధమైన సపోర్ట్ లేకుండా గాల్లో ఎందుకు తేలియాడుతున్నాయి? ఇక్కడ శివలింగం తెల్ల రంగులో ఉంటూ రోజు రోజుకు ఎందుకు అంత ఎత్తుకు పెరుగుతుంది? ఈ ఆలయంలో గాలిగోపురాలు లేకుండా ఎందుకు అలా నిర్మించారు? లేదా ఎవరైనా ఈ ఆలయాన్ని శిథిలం చేశారా? ఇది నిజంగా మానవ మాతృలు నిర్మించిన ఆలయమా, లేక దేవతలు సృష్టించిన ఆలయమా? ఎన్నో రహస్యాలు, అంత చిక్కని ప్రశ్నలకు సమాధానంగా ఇచ్చిన మన సామర్లకోటలోని కుమార భీమేశ్వర స్వామివారి ఆలయం గురించి ఈ వీడియో. అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని సామర్లకోటకి అతి సమీపంలో ఉన్న కుమార భీమేశ్వర స్వామివారి ఆలయాన్ని చూడడానికి వెళ్తున్నామండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం చాళుక్య భీముడు అనే రాజు కట్టించిన ఆలయం అట. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచారామ క్షేత్రాల్లో ఒక ఆరామం అంట. అటువంటి అద్భుతమైన ఆలయాన్ని ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. కానీ వెళ్ళేదారిలో మంచి మంచి లొకేషన్ కనిపిస్తున్నాయండి. చూసారు కదా, ఎటు చూసినా పచ్చని పంట పొలాలు, అలాగే కాలంలోంచి వచ్చిన వాటర్ అన్నమాట. ఇలాంటి వాతావరణం చూస్తుంటే రోజంతా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఏదేమైనా కానీ మన గోదావరి జిల్లాలో చాలా మంచి మంచి లొకేషన్స్ అన్ని ఇక్కడే ఉంటాయండి. ముందుకెళ్ళిన తర్వాత కుమార భీమేశ్వర స్వామివారి ఆలయం ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ప్రస్తుతం పంచారామాల్లో ఒకరైన కుమార భీమేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకోవడానికి సామర్లకోట రావడం జరిగింది. సామర్లకోట రైల్వే స్టేషన్కి అతి సమీపంలోనే ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి వెళ్ళే దారిలో అంటే ఇక్కడ ఒక ఆర్చ్ని ఏర్పాటు చేశారు. ఒకసారి చూడండి. శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామివారి ఆలయం, పంచారామ క్షేత్రం, సామర్లకోట. అంటే పంచారామాలు అంటే 5 ఆరామాలు ఉంటాయి. ఈ ఆర్చ్ దాటి లోపలికి వెళ్తే మనకి దగ్గరలోనే ఆలయం కనిపిస్తుంది. ముందుకెళ్ళిన తర్వాత ఆలయం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. ఒక ఆర్చ్ నుంచి బయలుదేరిన తర్వాత ఈ ఆలయానికి అయితే రావడం జరిగింది. యాక్చువల్గా ఇది 4 వైపులా 4 ద్వారాలు ఉంటాయండి. అంటే మెయిన్ ఎంట్రన్స్ ఉంటాయన్నమాట. యాక్చువల్గా ప్రస్తుతం అయితే మనం ఉత్తర ముఖ ద్వారం దగ్గర ఉన్నామన్నమాట. ఈ ఉత్తర ముఖ ద్వారం దగ్గర అంటే అందరికీ ఇదే ఎంట్రన్స్ అన్నమాట. చాలామంది భక్తులు ఈ ద్వారం ద్వారానే ఎంట్రన్స్ ఉంటుంది. చాలా ఆలయాల్లో గాలి గోపురాలు కనిపిస్తుంటాయి. బట్ ఇక్కడ గాలి గోపురాలు ఆ విధమైన నిర్మాణం అయితే కనిపించట్లేదు. బట్ మెయిన్ ఎంట్రన్స్ అంటే ఉత్తర ద్వారం దాటి లోపలికి వెళ్ళిన తర్వాత ఆలయం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దామండి.
చాలా మంది భక్తులు ఈ ప్రాంతానికి విజిట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఆలయ దర్శన టైమింగ్స్ అయితే తెలియాలి కాబట్టి ఒకసారి చూడండి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయం అయితే తెరిచి ఉంటుందండి. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి ఆలయం క్లోజ్ చేస్తారనమాట. ఎవరైనా భక్తులు బయట ప్రాంతాల నుంచి వచ్చేటప్పుడు 12 గంటలు దాటితే ఆలయ ప్రవేశం ఉండదు. మళ్ళీ సాయంత్రం 4 గంటలకి ఆలయాన్ని అయితే మళ్ళీ ఓపెన్ చేస్తారనమాట. సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఆలయం అయితే తెరిచి ఉంటుందంటండి. ఇది ఆలయ యొక్క టైమింగ్స్ మాట. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఒక ఆర్చ్ ఉంటుంది కదండి, ఆ ఆర్చ్ నిర్మాణం అయితే ఈ విధంగా ఉంటుంది. ఇటువైపు ఒక స్తంభం, అటువైపు ఒక స్తంభం కనిపిస్తుంది. ఈ స్తంభాల నిర్మాణం కూడా ఒకసారి చూడొచ్చు. కింద అయితే ఒక బేస్ లాంటి ఒక నిర్మాణం, దానిపైన ఒక రాయి నిలబెట్టారు. ఏ విధమైన సిమెంట్ కానీ ఏ విధమైన టెక్నాలజీ లేని సమయంలో ఆ రోజుల్లో ఇలా ఒక రాడు మీద ఒకటి ఇలా నిలబెట్టారన్నమాట. అలాగే ఇక్కడ ఉత్తర వైపు ఉండే గుమ్మం ఏ విధంగా ఉందో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటువంటి రాతి ప్రదేశం అయితే లేదు. ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి వారి ఆలయం చూశారు కదా, అదే రాడు ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ ఉపయోగించిన రాతి కొట్టుబడి, ఇక్కడ ఉపయోగించిన రాతి కొట్టుబడి ఒకటే అనుకుంటున్నాను. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇటువంటి ఆలయాల నిర్మాణం చేసేవారు. ప్రస్తుత కాలంలో ఇలాంటి ఆలయాన్ని నిర్మించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అన్నమాట. ఆలయానికి ఉపయోగించిన ఈ తలుపు రెక్కలన్నీ టేక్ తోటి ప్రస్తుత కాలంలో నిర్మించిన టేక్ ద్వారాలు ఇవి. మళ్ళీ మధ్యలో ఇంకొక ద్వారం కనిపిస్తుంది. ఒక సింహద్వారం చూసారు కదా, అది దాటిన తర్వాత మళ్ళీ ఇంకొక ద్వారం. ఈ ద్వారం దాటి లోపలికి వెళ్తే మనకి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించవచ్చు. యాక్చువల్గా ఈ ఆలయానికి 5 ప్రాకారాలు ఉంటాయంటండి. మనం ఫస్ట్ అయితే ఒక ప్రాకారం దాటామట. అంటే ప్రస్తుతాల్లో దీన్ని చుట్టూ ప్రహారీ అనుకుంటారు కదా, అలాంటి ప్రహారీలు 5 ఉంటాయండి. ఆ రోజుల్లో ఇట్లా ప్రహారీలు అంటారు, ప్రాకారాలు అని పిలుస్తూ ఉంటారు అనమాట. ఎంత ఎత్తైన ప్రాకారాలు ఒకసారి చూద్దామండి. చూసారు కదా, ఇదంతా ఆలయ యొక్క మొదటి ప్రాకారం అన్నమాట. ఇది 4 వైపులా విస్తరించి ఉంటుందండి. మీకు ఈ చుట్టూ ఉండే ప్రాకారాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూపిస్తాను నేను. మొదటి ప్రాకారం ఎంత ఎత్తులో ఉందో, అసలు ఇదనే కాదు ప్రతి ప్రాకారం కూడా చాలా అంతస్తులో ఉంటుందండి. ఒకప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం చాళుక్య భీముడు, అంటే తూర్పు చాళుక్య కాలంలో చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి. అలాగే ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామివారి ఆలయం, ఇది కూడా ఈ 2 ఆలయాలు నిర్మించిన రాజు కూడా చాళుక్య భీముడే. అది సతీదేవి అగ్నికి ఆహుతైన ప్లేస్గా చెప్పుకోవచ్చు ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామివారి ఆలయాన్ని. కానీ ఇది కుమారస్వామి స్వయంగా ప్రతిష్ఠించిన శివాలయంగా దీన్ని చెప్తూ ఉంటారు. అందుకే దీన్ని కుమార భీమం అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే పంచారామాలకి ఒక్కొక్క ఆరామానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. దీనికి చాలా హిస్టరీ ఉంటుంది అన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరైనా దీని గురించి వేరే విషయాలు అని చెప్తారో అవి కూడా మనం దీంట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఏదేమైనా కానీ ఆ రోజుల్లో రాజుల కాలంలో కట్టుబడి ఎలా ఉంటుంది, ఇలాంటి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది అన్నమాట. భవిష్యత్తులో ఇలాంటి ఆలయాలు కూడా చాలామంది శిథిలం చేసేసి కొన్ని సరిగ్గా పట్టించుకోకపోతే చాలా ఆలయాలు మరుగున పడిపోతున్నాయి. కానీ అలా కాకుండా ఇది తరతరాలుగా భవిష్యత్ తరాలకు చూపించాలంటే వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. అందుకే మీకు మ్యాక్సిమం ఇటువంటి ఆలయాలను పరిచయం చేయడానికి మ్యాక్సిమం ఇటువంటి చూపిస్తున్నాను.
మొదటి ప్రాకారం దాటి లోపలికి వచ్చిన తర్వాత రెండో ప్రాకారం మొదలవుతుందండి. అంటే గర్భాలయంలోకి ప్రవేశించాలంటే మనకి 5 ప్రాకారాలు దాటిన తర్వాతే లోపలికి వెళ్ళొచ్చమాట. ఇది రెండో ప్రాకారం. ఈ రెండో ప్రాకారం కూడా ఒకసారి ఏ విధంగా ఉందో చూడండి. ఎంత అద్భుతమైన నిర్మాణం ఇప్పుడు కాలంలో లేదని చెప్పుకోవాలి. అసలు ఎక్కడ చూసినా కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం రాజుల కాలం నాటి కట్టుబడి కనిపిస్తుంది. అంటే తారకాసురుడు ఆ హిస్టరీ తెలుసు కదండి. తారకాసురుడిని సంహరించడానికి కుమారస్వామి ఆత్మలింగాన్ని చీల్చినప్పుడు 5 చోట్ల శివలింగం అయితే పడుతుందంటండి. అందులో ఒక శివలింగం అయితే ఇక్కడ పడిందంట. అందుకే కుమారస్వామి స్వయంగా ప్రతిష్ఠించిన శివాలయం అని చెప్తూ ఉంటారు. అందుకే దీన్ని కుమార భీమం అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు అన్నమాట. అంతటి హిస్టారికల్ చరిత్ర కలిగిన ఒక ఆలయం ఇది శ్రీ కుమార భీమేశ్వర స్వామివారి ఆలయం. ఇది రెండో ప్రాకారం యొక్క గాలి గోపురం అనొచ్చు, కానీ గాలి గోపురాలు లేవు. ఇది ఈ రెండో ప్రాకారం దాటి లోపలికి వెళ్ళిన తర్వాత ఆలయ ప్రాంగణం మొదలవుతుంది. అదే విధంగా ఉందో చూద్దామండి. అసలు అద్భుతం కదా. ప్రస్తుత కాలంలో ఇలాంటి ఆలయాలు ఎక్కడా చూద్దామన్నా కనిపించమాట. అలాంటి అద్భుతమైన ఆలయం ఈ కుమార భీమేశ్వర స్వామివారి ఆలయం. చూశారు కదా, ఆలయం లోపల ప్రాంగణంలోకి ప్రవేశించగానే రాతి స్తంభాలు ఏ విధంగా కనిపిస్తున్నాయో. మనకి ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామివారి ఆలయం చూసాం. ఆ ఆలయంలో రాతి స్తంభాల యొక్క కట్టుబడి ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఈ ఆలయం కూడా కనిపిస్తుంది. ఒక కింద అయితే ఒక బేస్లో ఒక స్టోను, దానిపైన ఇంకొక స్టోను, తర్వాత వేరే డిజైన్తో ఒక స్టోను, మళ్ళీ ఇంకొక స్టోను, అలా ఒక రాతి మీద ఒకటి పేర్చిన నిర్మాణం అన్నది. చూసారు కదా, ప్రస్తుత కాలంలో స్లాబ్స్ అయ్యి వేస్తారు. బట్ ఆ రోజుల్లో ఒక రాడు మీద ఒకటి పేర్చి ఇలాగా ఏ విధమైన స్లాబ్ లేని రోజుల్లోనే రాజుల కాలంలో కట్టుబడి ఇలాగ ఉండేది అని చూపించడానికి. ఆలయ ప్రాంగణంలో కొన్ని వందల సంవత్సరాలు, వందలని చెప్పొచ్చో లేదా వేల సంవత్సరాలని చెప్పొచ్చో తెలియదు, కానీ ఆలయ ప్రాంగణంలో చాలా విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారు. బట్ ఈ విగ్రహాల గురించి నాకు అంత ఐడియా లేదు, కానీ ఒకసారి చూడొచ్చు. ఈ విగ్రహం కూడా ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో. దీని హైలైట్ ఏంటంటే ఈ స్తంభాల నిర్మాణం ఉన్నాయి. ఎన్ని స్తంభాలు ఉన్నాయి ఒకసారి చూడండి. అసలు వర్ణించాలంటే ఎలా వర్ణించాలో కూడా తెలియని అనుభూతి మాట. అంత అద్భుతంగా ఉంది ఈ ఆలయ యొక్క నిర్మాణం. వాగర్ధాపసంపృక్తో వాగర్ధ ప్రతివర్ధయే జగదఃపదరో వందే పార్వతీ పరమేశ్వరం. పంచారామాలు 5: సామర్లకోట, ద్రాక్షారం, భీమవరం, పాలకొల్లు, అమరావతి. పంచారామాల్లో ఒకటైనటువంటిది యోగలింగ క్షేత్రం సామర్లకోట. ఇది కుమారస్వామి వారి ప్రతిష్ఠించినటువంటి లింగంగా చెబుతారండి. ఇది ఆర్కియాలజీ వారి లెక్కల ప్రకారం 2000 సంవత్సరాల క్రితం నాటి ఆలయమని, ఇక్కడ కుమారస్వామి వారి ప్రతిష్ఠించారని, చాళుక్యుల కాలంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు, మళ్ళీ నిర్మాణించారనేటువంటిది శాసనాల ప్రకారం ఉండేటటువంటి మనకి తెలిసినటువంటి విషయాలు. కానీ క్షేత్రం ఎలా ఏర్పడిందంటే పూర్వకాలంలో తారకాసురుడు అనే రాక్షసుడి ద్వారా క్షేత్రం ఏర్పడింది. తారకాసురుడు అనే రాక్షసుడు ఉన్నటువంటి ఆయన ఎంతోమంది రాజులని కానీ లేకపోతే ఎంతోమందిని బాధ పెడుతూ ఉండేవాటి. ఎవరో సుఖంగా ఉన్నా సరే వాళ్ళని బాధ పెడుతూ ఉండేవాటి. ఆత్మలింగాన్ని ప్రసాదించే ఈశ్వరుడు ఆయనకి.
ఆత్మలింగం అంటే ఇంకెక్కడ ఈశ్వరుడు ఆయన హృదయంలోనే ఉంటాడు. అలాంటి ఆత్మలింగం అనేటటువంటి గర్వంతో అందరినీ బాధలు పెట్టడం మొదలుపెట్టేటండి. బాధలు పెడుతూ ఉండేసరికి ఈ బాధలు భరించలేనటువంటి వాళ్ళందరూ కూడా విష్ణుమూర్తిని ప్రార్థించగా నాయన కుమారస్వామి వారి జననం జరుగుతుంది, ఆ కుమారస్వామి వారు తప్ప ఇంకా ఆ తారకాసుని ఎవరూ సంహరించలేరనేసరికి అప్పుడు యోగమాయ చేత శివుడు విష్ణువు ద్వారా ఉద్భవించినటువంటి వాడు కుమారస్వామి వారు. ఆ యోగమాయలోంచి వచ్చినటువంటి వాడు కుమారస్వామి వారు కాబట్టి ఆ కుమారస్వామి వారిని తారకాసుని సంహరించేటండి. సంహరించగా ఆ లింగం 5 భాగాలుగా పడింది. అందులో ఒకటి సామర్లకోట కుమారస్వామి ప్రతిష్ట, ద్రాక్షారం సూర్యుడి ప్రతిష్ట, అమరావతి ఇంద్రుడి ప్రతిష్ట, పాలకొల్లు క్షీరారామం చంద్రుడి ప్రతిష్ట, భీమవరం గుణుపూడి అంటారు దాన్ని విష్ణుమూర్తి ప్రతిష్ట. 5 కూడా దేవతలు ప్రతిష్ఠించినటువంటి క్షేత్రాలు కాబట్టి ఈ పంచారామాలని ఎవరైతే ఒకే రోజులో దర్శిస్తారో భూమండలం అంతా ప్రదక్షిణం చేసినట్టు ఫలితం వస్తుంది. శుభం. చూసారు కదా, రెండో ప్రాకారం దాటిన తర్వాత మళ్ళీ ఆలయ యొక్క గర్భాలయంలోకి ప్రవేశించాలంటే 3వ ప్రాకారం అంటే దీన్ని గర్భాలయం అని చెప్పుకోవచ్చు. ఈ గర్భాలయం ఉండే రాతి కట్టుబడి కూడా చూడొచ్చు. యాక్చువల్గా నేను తెలుసుకున్న హిస్టరీ ప్రకారం ఈ స్టోన్ కూడా ఇసుక రాయని చెప్తూ ఉంటారండి. అంటే బుక్స్లో కూడా ఇసుక స్టోన్ అని ఉంది. అంటే దీనికి ఇసుకగా ఉంటుందంటే ఈ స్టోన్ కూడా వచ్చి చూడొచ్చు. మనం ఎలా అంటే ఇసుక రాలినట్టు రాలుతుంటుంది అన్నమాట. ఇది ఇసుక రాతితో నిర్మించిన ఒక ఆలయంగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది 3వ ప్రాకారం. ఈ 3వ ప్రాకారం దాటి లోపల ఆలయ ప్రాంగణం ఏ విధంగా ఉందో చూద్దాం. యాక్చువల్గా ఈ ఆలయ ప్రాంగణంలో 4 వైపులా 4 మూలలు ఉంటాయి కదండి. ఈ మూలలో ఒక మండపం షేప్లో నిర్మాణం కనిపిస్తుంది. చూసారు కదా, వరుసగా స్తంభాల నిర్మాణం ఉంది, కానీ మధ్యలో ఒక మండపం షేప్లో ఒక నిర్మాణం కనిపిస్తుంది. ఇలాంటివి 4 వైపులా 4 మూలలు ఇలాగే ఉంటాయండి. అంటే 4 మూలల 4 మండపాలు ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడ ఒక మండపం కనిపిస్తుందండి. దీన్ని చాలామంది ఉయ్యాల మండపం అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఈ రాతి స్తంభాలు అయితే ఊగుతూ ఉంటాయంటండి. ఒకసారి చూద్దాం ఎలా ఊగుతున్నాయో. దీన్ని ఉయ్యాల మండపం పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ స్తంభాలు ఇలా ఊగుతాయి అంటండి. నిజంగా ఊగుతున్నాయి, మీకు ఊగుతుందో లేదో తెలియదు, కానీ ఒకసారి చూడండి. జస్ట్ ఇలా అంటే ఈ మండపం అంతా కదులుతుంది. షేక్ కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ ఒకసారి చూడండి. దీన్ని ఉయ్యాల మండపం అని పిలుస్తారంటారు. ఎందుకంటే స్వామివారిని ఒకప్పుడు ఇక్కడ ఉయ్యాల ఏర్పాటు చేసి స్వామివారిని ఊపేవారంట. అంటే ఉయ్యాలలో ఊపించేవారు అన్నమాట. అందుకు దీన్ని ఉయ్యాల మండపం అని పిలుస్తూ ఉంటారు. ప్రతి శివాలయంలో నందీశ్వరుడు తప్పనిసరిగా ఉంటాడండి. కానీ ఈ ఆలయానికి ఎదురుగా నందీశ్వరుడు విగ్రహం చూడండి, ఏకశిలానంది అంటండి. అంటే నల్లరాత్సాయంతో నిర్మించిన ఒక ఏకశిలానంది అన్నమాట. ఇంచుమించు అది 14 అడుగుల శివలింగం అయితే దీన్ని ఇంచుమించు 7 అడుగులు, 7 కానీ 6 కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒకే రాతి మీద చెక్కిన నందీశ్వరుడు అన్నమాట. ఈ నందీశ్వరుడు యొక్క విగ్రహం కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. దీనికి కూడా ఒక మండపం. ఈ నందీశ్వరుని దాటి లోపలికి వెళ్తే
స్వామివారు కనిపిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ అఖండ దీపం అని ఉంది కదండి, 24 అవర్స్ ఇప్పుడెప్పుడు ఈ జ్యోతి ఆగిపోకుండా వెలుగుతూ ఉంటుందంటండి. నిరంతరం వెలిగే జ్యోతే ఈ అఖండ దీపం అన్నమాట. స్వామివారిని దర్శించుకోవాలంటే నందీశ్వరుడికి ఎదుర్కోకుండానే చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామివారు కొలువైండే గర్భాలయం ఆ చివరే కనిపిస్తుందండి. అక్కడ కూడా ఒక చిన్న నంది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అది 3వ ప్రాకారం అన్నమాట. ఆ 3వ ప్రాకారం దాటి లోపలికి వెళ్తే లోపల ప్లేస్ కూడా ఏ విధంగా ఉందో చూడొచ్చు మనం. నంది విగ్రహాలు కూడా ఏ విధంగా చెక్కారో చూడండి. పైన కూడా ఒక డిజైన్గా ఉంది. అంటే ఈ శిల్పాల గురించి పూర్తిగా అవగాహన ఉంటేనే మనం ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయగలం. చూసారు కదా, ఆ రోజుల్లో రాజుల కాలంలో కట్టుబడి ఎలా ఉండేదని చూపించడానికే దీనికి ఎదురుగా స్వామివారు అంతస్తుల్లో కొలువైండే ఏక స్ఫటిక శివలింగం ఉంటుందంటే సుమారు 14 అడుగుల స్ఫటిక శివలింగం అన్నమాట. నా పేరు సన్నిధిరాజు సాయి కృష్ణ శర్మ అండి. ఇక్కడ వంశపారంపర్య అర్చకులు మేము. మా నాన్నగారి నుంచి తాతగారి నుంచి కూడా వంశపారంపర్యంగా చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ప్రధాన అర్చకులు. ఇక్కడ స్వామివారిని కుమారస్వామి ప్రతిష్ఠ చేశారండి. పంచారామాలు 5 అండి టోటల్. సామలకోట, దాక్షారామం, పాలకొల్లు, భీమవరం, అమరావతి ఈ 5 కూడా పంచారామాలు. కుమారస్వామి స్వయంగా ప్రతిష్ఠ చేయడం వల్ల కుమారరామంగా దీన్ని ప్రసిద్ధి చెందిందనమాట. మిగతా 4 దాక్షారామం, సోమారామం, భీమారామం, అమరారామం ఇలా రామాలతో పిలిచేవారు పూర్వం. ఇక్కడ అలాగే కుమారస్వామి ప్రతిష్ఠ చేయడం వల్ల కుమారరామం అని చెప్పి ప్రసిద్ధి చెందింది. స్వామివారిని కింద ప్రతిష్ఠ చేస్తే కింద నుంచి పైదాకా మొత్తం 14 అడుగులు పెరిగారనమాట. 14 అడుగుల స్ఫటికలింగం, ఏకశిల స్ఫటికలింగం. అందుకని తెల్లగా ఉంటారు స్వామివారు. స్వామివారికి కూడా నిత్యం రోజు కూడా అభిషేకం అవుతుంది. అమ్మవారి పేరు బాలాత్రిపుర సుందరీదేవి. ఈ గుడి నిర్మాణం అంతా కూడా చాళుక్య రాజుల టైంలో నిర్మాణం చేశారండి. 700, 800 ఆ శతాబ్దాల్లో నిర్మాణం చేశారు. కొన్ని వేల సంవత్సరాలు అయింది గుడి నిర్మాణం చేసి. అమ్మవారి పేరు బాలాత్రిపుర సుందరి. అమ్మవారి దగ్గర కూడా అమ్మవారి శ్రీచక్రం ఉంటుంది. ఇదివరకు స్వామివారు వచ్చినప్పుడు సుహాసన అందరి చేత కూడా కుంకుమ పూజ చేసుకోవడానికి వీలుగా సుహాసన భక్తులందరికీ కూడా ఏర్పాటు చేయడం అయింది. రోజు స్వామివారికి అభిషేకం అవుతూ ఉంటుంది. అమ్మవారికి కూడా కుంకుమార్చన విశేషంగా జరుగుతుంటుంది. అలాగే దసరాలు, కార్తీక మాసం, మహాశివరాత్రికి స్వామివారి కళ్యాణం ఇలా విశేషంగా స్వామివారి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయండి. పూర్వం అంటే స్వామివారు ఎగుతుంటే బంగారు శిల వేశారంటారండి. శిల వేశారు, దానికి మనకి రుజువని లేదు. శిల వేశారు, దానికి కనపడదు మనకి లింగానికి. శిల వేశారని చెప్తూ ఉంటారు. మిగతా దాక్షారామం కూడా సేమ్ ఇలాగే ఉంటుంది టెంపుల్. కాకపోతే దాని దాక్షారామం కన్నా కొంచెం విశాలంగా ఉంటుంది. స్వామి లోపల ప్రకారం అంతా కూడా విశాలంగా ఉంటుంది. తూర్పు వైపు ఉండే ముఖద్వారం, 3వ ప్రాకారానికి ఉండే గుమ్మం అని చెప్పుకోవచ్చు. ఈ నంది విగ్రహాన్ని దాటి లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారి కొలువైండే ప్లేస్ కనిపిస్తుంది. ఒకసారి లోపలికి వెళ్దామండి. ఆలయం లోపలికి వచ్చిన తర్వాత అంటే ఇది 4వ ప్రాకారం అని చెప్పుకోవచ్చు. ఇది 4వ ప్రాకారానికి ఉండే గుమ్మం అండి. చూసారు కదా, దీనిపై అద్భుతమైన నిర్మాణం రాతితో చెక్కబడింది. చూసారు కదా, అంటే రౌండ్ సర్కిల్ సంథింగ్ డిఫరెంట్ ఆర్కిటెక్ట్ మట్టిది. వీటికి సంబంధించి హిస్టరీ కూడా తెలియదు. అంటే రౌండ్ అంటే నాగసర్పం అలాగే కొన్ని సర్పాల మాదిరిగా ఉందన్నమాట ఈ గుమ్మానికి. ఇది రాతి గుమ్మం అన్నమాట. ఈ గుమ్మం దాటి లోపలికి వెళ్తే 5వ ప్రాకారం స్టార్ట్ అవుతుంది. అక్కడే స్వామివారి కొలువైండే ప్లేస్ కనిపిస్తుంది.
ఇక్కడ ఈ రాతి స్తంభాలపై ఉండే లిపి కూడా చూడొచ్చు. అంటే మనకి తెలుగు తెలుసు, సంస్కృతం తెలుసు, కానీ అప్పటి కాలంలో అంటే ఇది తెలుగుకి సంబంధించిన లిపా లేదా సంస్కృతానికి సంబంధించిన లిపో తెలియదు, కానీ ఒకసారి ఈ ఆలయ స్తంభాలపై ఉండే లిపి కూడా ఒకసారి చూడొచ్చు. ఇప్పటి వరకు 4 ప్రాకారాలు దాటాం కదా, ఇది 5వ ప్రాకారం అండి. అంటే 5 ప్రాకారాలు దాటిన తర్వాత స్వామివారి కొలువై ఉండే ప్లేస్ కనిపిస్తుంది. చూసారు కదా స్వామివారి గర్భాలయం ఏ విధంగా కనిపిస్తుందో. యాక్చువల్గా ఇది 14 అడుగుల స్ఫటిక శివలింగం అన్నమాట, ఎక్కడ ఉండదన్నమాట. మన ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామివారి ఆలయంలో కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ సామర్లకోటలోని కుమార భీమేశ్వర స్వామివారి ఆలయంలోనే ఇటువంటి అరుదైన శివలింగం కనిపిస్తుంటుంది. అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం రాజుల కాలంలో నిర్మించిన ఒక అద్భుతమైన శివలింగం అన్నమాట ఇది. ఒకసారి అంటే ఇది 2 అంతస్తుల్లో ఉంటుంది. కింద వైపు అంటే భక్తులు వచ్చే సౌకర్యార్థం దీన్ని ఇలా నిర్మించారన్నమాట. పైన అయితే అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఒకసారి ఇక్కడ ఉండే అంటే ఈ ప్రాకారం 5వ ప్రాకారం చుట్టూ ఉండే ఏరియా ఒకసారి చూద్దామండి. చాలా మంది ఇక్కడ ఆ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారండి. అంటే ఇది స్వామివారి ప్రధానంగా 5వ ప్రాకారం దాటిన తర్వాత మాత్రమే ఉంటారు కాబట్టి చాలా మంది ఇక్కడే ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. చూసారు కదా అసలు ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పటి కాలంలో ఎవరూ నిర్మించలేరేమో ఇంత అద్భుతమైన నిర్మాణం. చూసారు కదా ప్రతిదీ కూడా డిఫరెంట్గా ఉండే ఆర్కిటెక్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే రివర్స్లో కూడా తిరుగుతున్నారు ఇక్కడ. స్వామివారికి అభిషేకం చేసి నీళ్ళు దాటి కొడుతుంది, మళ్ళీ వెనక్కి వస్తాము. మీరా అంటే అందరొద్దునా? ఆ స్వామివారికి అభిషేకం చేసి నీళ్ళ మీద దాటడం బాగుంది. మళ్ళీ 3 సార్లు రివర్స్ లో వస్తున్నారు ఏంటో డౌట్ వచ్చింది. ఓకే స్వామివారికి అభిషేకించిన వాటర్ అంతా ఇక్కడ పైనుంచి కిందకి ఇలాగా వచ్చి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే ఏర్పాట్లు కూడా చేశారన్నమాట. చూసారు కదా కింద ఉండే శివలింగం, అలాగే శివలింగం యొక్క పానం అంటే పాదభాగం చూసారు కదా. పైకి వెళ్ళిన తర్వాత శివలింగం ఏ విధంగా ఉందో చూద్దామండి. ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ గర్భాలయంలోనే ఒక వినాయకుని విగ్రహం, అంటే ఇప్పటి కాలంలో వినాయకుడి విగ్రహం కాదండి, కొన్ని వందల సంవత్సరాల క్రితం వినాయకుడి విగ్రహం ఏ విధంగా తయారు చేశారో ఒకసారి చూడండి. ఇక్కడ అంటే ఆ శిల్పాన్ని చూస్తేనే మనకు అర్థమైపోతుంది కొన్ని వందల సంవత్సరాల క్రితం రాతి కట్టుబడిని. ఆలయ యొక్క నమూనా ఇక్కడ కనిపిస్తుంది. అంటే స్వామివారి గర్భాలయంలో ఏ విధంగా ఉంటారో ఆలయ యొక్క నమూనా. అలాగే ఒక లోపల ఒక శివలింగం కూడా ఉంది, ఒకసారి చూడండి. అంటే ఒక చిన్న దేవాలయం అన్నమాట ఇది. స్వామివారిని అంటే శివుడిని దర్శించుకున్న తర్వాత అమ్మవారిని కూడా దర్శించుకోవాలి కదండి. అమ్మవారు కొలువై ఉండే ప్లేస్ ఇదేమాట. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. అమ్మవారు కొలువై ఉండే ప్లేస్ ఒకసారి ఏ విధంగా ఉన్నారో అమ్మవారిని చూద్దామండి. ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ఉపయోగించే వాహనాలు అంటే శేషవాహనం, అలాగే మూషిక వాహనం, తర్వాత సింహవాహనం, అలాగే సూర్యవాహనం, అంటే చాలా వాహనాలు ఉంటాయి. అవన్నీ స్వామివారికి అంటే ఒక్కొక్క రోజున ఒక్కొక్క వాహనంపై ఊరేగిస్తూ ఉంటారన్నమాట. తీర్థ సమయం అంటే ఇక్కడ ఉత్సవాల సమయంలో
స్వామివారికి ఉపయోగించే వాహనాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. ఇక్కడ కుమారస్వామి వారి కొలువై ఉండే ప్లేస్ కూడా కనిపిస్తుందండి, ఒకసారి చూడొచ్చు. అంటే స్వయంగా కుమారస్వామి ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి కుమారస్వామి వారి విగ్రహాన్ని ఒకవైపు ఏర్పాటు చేశారు. ఆయన ఏ విధంగా కొలువై ఉన్నారో ఒకసారి చూడొచ్చు. ఈ ఆలయ ప్రాంగణంలో చాలా ఆలయాలు కొలువై ఉన్నాయండి. అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క స్వామివారి కొలువై ఉన్నారు. వాళ్ళందరినీ చూపించడం కష్టం కాబట్టి మీకు మర్చికి ఈ ఆలయంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయని చూపించడానికే. ఈ ఆలయానికి 4 వైపులా 4 ద్వారాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం అయితే మనం పడమర ముఖద్వారం దగ్గర ఉన్నాం. ఈ పడమర వైపు ఒక వీధి కనిపిస్తుందండి. యాక్చువల్గా ధ్వజస్తంభాలు అంటారు కదా, అలా ధ్వజస్తంభం కాదు కానీ ఇది ఒక రాడుతో ఒక ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. పైన అయితే ఒక నంది విగ్రహం ఉంది, మీకు కనిపిస్తుందో లేదో కానీ పడమర వైపు ఆలయ యొక్క ముఖద్వారం ఈ విధంగా ఉంటుంది. ప్రాచీన కాలంలో రాజులు కట్టుబడి ఏ విధంగా ఉందో కనిపిస్తుంది. చూశారు కదా ఎంత అద్భుతమైన నిర్మాణమో. పడమర వైపు ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్గా దగ్గరికి వెళ్ళి మీకు ప్రతిదీ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది తూర్పు వైపు ఉండే ప్రధాన ముఖద్వారం అని చెప్పొచ్చు, లేదా ప్రాకారానికి ఉండే ప్రధాన ద్వారం అని చెప్పొచ్చు. అంటే దీనికి ఎదురుకోకుండానే ఇక్కడ కోనేరు కూడా ఉంటుంది. ఇది దాటి కొంచెం ముందుకెళ్తే ఆ కోనేరు కూడా ఏ విధంగా ఉందో చూడొచ్చు. కోనేరు పక్కనే ఒక మండపం భలే ఉంది కదా. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ఒక అద్భుతమైన నిర్మాణం చెప్పుకోవచ్చు. ఇక్కడికి వస్తే ఏదో ఆధ్యాత్మికత ఉట్టిపడుతుందండి. చాలా ప్రశాంత వాతావరణం, చుట్టూ పంట పొలాలు, మధ్యలో ఒక ఆలయం. కదా చాలా మంది భక్తులు బిందులతో నీళ్లు తీసుకెళ్లి అక్కడ వాయులింగం దగ్గర అంటే అభిషేకాలు చేస్తున్నారన్నమాట. అంటే చాలా మంది భక్తులు స్వామివారికి ఒక 108 బిందులు అభిషేకం చేసుకుంటామని కోరుకుంటూ ఉంటారు. అలా చేసుకుంటే కోరిన కోరికలు తీరుతాయని చాలా మంది భక్తుల యొక్క నమ్మకం అన్నమాట. చూశారు కదా, ఈ అబ్బాయి చాలా సార్లు వచ్చాడు మన దగ్గరికి. చాలా బిందులు ఇలా తీసుకెళ్లి అక్కడ వాయులింగానికి అభిషేకం చేస్తున్నారన్నమాట. ఇక్కడ ఇదే విధంగా ఉంటుంది ఈ ఆలయంలోని. అంటే కోరిన కోరికలు తీరుతాయని చాలా మంది యొక్క భక్తుల నమ్మకం. ఇది చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం.
ఇక్కడ భక్తులు ఏ విధంగా అభిషేకం చేస్తున్నారో ఒకసారి చూద్దామండి. ఇది వాయులింగేశ్వరుడు అంటారు. ఇన్ని పూర్వకాలంలో లోపల పంచామృతాలవన్నీ ద్రవ్యాలు అభిషేకం చేసేవారు. కొన్ని భవిష్యత్ ఉత్తరోత్తరలో ఆ లింగం అంతరికి తెలియాలి, అందరికీ అందాలని అందుబాటులో పాలు పెరుగులు ఇలాంటివన్నీ కూడా పంచామృత ద్రవ్యాభిషేకం ఆపేసి నీళ్లతోనే అభిషేకం ఏర్పాటు చేశారు. లోపల ఆ పంచామృతాలవన్నీ కూడా ఇక్కడ భక్తులు చేస్తూ ఉంటారు. ప్రతి సోమవారం మొక్కుకున్నటువంటి వాళ్ళకి ఆ కోరికలు కొంగు బంగారమై తీరుస్తూ ఉంటాడు ఈశ్వరుడు. అందుకే 108 బిందులతో అభిషేక కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈ క్షేత్రంలో వాయులింగేశ్వరుడి దగ్గర చేసుకుంటూ ఉంటారు. నేను చాలా ఆలయాలు తిరిగాను, కానీ ఇలాగా స్వామివారికి వాయులింగానికి అభిషేకించే శివలింగం ఇక్కడే ఉందనుకుంటున్నాను. చూశారు కదా, భక్తులు చాలా ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి విజిట్ చేసి వాళ్ళ కోరిన కోరికలు తీరుతాయని చాలామంది అభిషేకిస్తున్నారు. కుమార భీమేశ్వర స్వామివారి ఆలయంలో ఒకవైపు ఇక్కడ కాలభైరవ స్వామివారి కొలువైండే ప్లేస్ కనిపిస్తుందండి. ఇక్కడ ఒక ఆలయం ఉంది, కాలభైరవ స్వామివారి యొక్క ఆలయం. ఇది తూర్పు ముఖద్వారం కలిగి ఉందన్నమాట ఈ ఆలయం. ఒకసారి కాలభైరవ స్వామి కొలువైండే ప్లేస్ ఒకసారి చూద్దామండి. స్వామివారి యొక్క ధ్వజస్తంభ నిర్మాణం కూడా చూడొచ్చు. ఆలయ ప్రాంగణంలోనే అంటే రావి చెట్టు లేదా పిప్పిలి చెట్టు అని కూడా అంటూ ఉంటారన్నమాట. అంటే చాలామంది దేవతలు ఇక్కడ కొలువై ఉంటారని చాలామంది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అంటే రావి చెట్టు చుట్టూ తిరిగితే చాలామందికి సంతాన భాగ్యం కూడా కలుగుతుందని కొంతమంది యొక్క నమ్మకం. ఆలయ ప్రాంగణంలో చాలా ఆలయాల్లో రావి చెట్టు తప్పనిసరిగా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఎక్కువ మంది దేవతలు ఉంటారు, ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మంచిదని చాలామంది యొక్క భక్తుల నమ్మకం అన్నమాట. ఈ రావి చెట్టు కూడా ఇప్పుడు కాలనాటిది కాదంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం రావి చెట్టు కాలక్రమేణా అది అంతరించిపోయి దాని స్థానంలో ఏర్పడిన ఒక రావి చెట్టు మట్టిది. వచ్చారండి మాది సామర్లకోట లోకలండి. మాది సామర్లకోట. మీ పేరండి? నా పేరు వెంకటేశ్వరరావు అండి. సార్, ఈ టెంపుల్ గురించి మీకు తెలిసిన విషయాలు కొన్ని చెప్తారా? తెలిసిదే ఉందండి మాకు. ఇప్పుడు నాకు 60 అండి. మీకు 60 సంవత్సరాలు? 60 అండి. మా తాతలు చెప్పేవారండి, అంటే ఊరు ఇక్కడే ఉండేదని చెప్పేవారండి. ఒకప్పుడు ఊరంతా సామర్లకోట అంటే ఇక్కడే ఉండేదని చెప్పేవారండి. ఈ గుడి మాత్రం ఇక్కడే ఉండేదటండి. అయితే ఇది రాకపోక నీరు అక్కడ రావటం వల్ల ఈ జనం అంతా అక్కడ పోయారటండి, వెళ్ళిపోయారు. మీ ఊరికి ఏదో పేరు ఉందని చెప్తున్నారు చాలా మంది సామర్లకోటకి, ఆ పేరు ఏంటంటారు? అయితే శ్యామలాదేవి పరిపాలించేది కాబట్టి ఆవిడ వెళ్ళిపోయింది కాబట్టి జ్ఞాపకార్థంగా సోమర్లకోట అని చెప్పేసి నిర్ణయం. ఒకప్పుడైతే శ్యామలాదేవి ఇక్కడ పరిపాలించిందని అంటారండి. శ్యామలాదేవి కోట కాస్త సామర్లకోట అయిందండి. ఆవిడ మరి కోట కాలం నాటికి కోటలు కానీ అటువంటి ఏమైనా ఉన్నాయి మీ ఊర్లో నుండి? ఇప్పుడు ఏమీ లేదండి, జనం ఆక్రమించేశారు. తాటపక్క కూడా లేదండి అక్కడ. కాలక్రమేణా రాజు కాలం నాటి కోటలు కూడా రాయి తొయ్యలేకపోయినా కూడా సాయం పెట్టి పక్క లాక్కు వచ్చేసారు. ఉన్నాయంటారా? చిన్న ఉన్నాయండి. బ్రౌన్పేట సెంటర్ పక్కనే ఈ కరెంటు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఉందండి, దాని పక్కన పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ దాంట్లోంచి వెళ్ళిపోతే రాజు కోటకి వెళ్ళిపోద్దండి. కోటకి వెళ్ళిపోద్దండి. ఉందండి కోట అసలు? అదండి రాళ్ళు పడగొడేసి ఇలాగ ఉంటుందండి కోట. అది
అదే ఇలాంటి ఆనవాళ్ళు ఉన్నా ఆ, చూపించడానికి అంటే అవకాశం ఉంటుంది కదా, ఏంటంటే ఒకప్పుడు ఇక్కడ ఎవరో పరిపాలించారని చెప్పడానికి. అక్కడికి ఇప్పుడు ఎవరో ఎల్లువారు లేరండి ఇప్పుడు అక్కడికి. ఎవరికన్నా మనకెందుకు అనుకుంటున్నాడు, ఆడి ఇంటి పని ఆడే పట్టించుకుంటలేదు. ఇంక ఇలాంటి కోటల కోసం ఎవరు పట్టించుకుంటారండి? చూసారు కదా, యాక్చువల్గా సామర్లకోట అనే పేరు సార్ చెప్పడం వల్ల తెలిసింది. ఒకప్పుడైతే శ్యామలాదేవి కోట అని పిలిచేవారట, ఎందుకంటే శ్యామలాదేవి అనే రాణి ఇక్కడ పరిపాలించారట. కాలక్రమేణా శ్యామలాదేవి కోట సామర్లకోటగా పెరిగించిందని సార్ చెప్తున్నారు. అంటే వీళ్ళ గ్రామానికి సంబంధించి చాలా విషయాలు వీళ్ళకి తెలుస్తాయి కాబట్టి వీళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ఇంకా పూర్తిగా ఈ ఆలయంలో చాలా చూడవలసిన ప్రదేశాలు, అలా చెప్పుకోదగ్గ విషయాలు చాలా ఉన్నాయండి. అవన్నీ ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వరకు ఉత్తర వైపు ముఖద్వారం చూసాం, అలాగే పడమర వైపు ముఖద్వారం చూసాం. ఇది దక్షిణ వైపు ఉండే ముఖద్వారం అన్నమాట. యాక్చువల్గా ఈ ప్లేస్ లో గాలి గోపురాలు ఉండాలి, బట్ ఈ గాలి గోపురాలు లేని ఆలయంగా చెప్పుకోవచ్చు. పై వరకు ఉంటుంది, అక్కడి నుంచి అయితే గోపురం అయితే లేదు. గాలి గోపురాలు లేకుండా కట్టారేమో మరి ఆ రోజుల్లో రాజులు. చూసారు కదా, చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట. ఈ లుక్ అయితే చాలా అంటే అద్భుతమైన నిర్మాణం అని చెప్పుకోవచ్చు. చాలా వెడల్పైన నిర్మాణం అన్నమాట, చాలా అందంగా కూడా ఉంది. దక్షిణ వైపు ఉండే ముఖద్వారం దాటి లోపలికి వెళ్దాం. లోపల కూడా ఏ విధంగా ఉందో చూద్దామండి. దక్షిణ వైపు ఉండే ముఖద్వారం దాటి లోపలికి వస్తే లోపల ప్లేస్ ఏ విధంగా కనిపిస్తుందో, ఇది రెండో ప్రాకారం మొదలవుతుందండి. ఈ రెండో ప్రాకారం దాటి లోపలికి వెళ్తే మనకి స్వామివారు ఉండే గర్భాలయం కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ నిర్మాణం చూడొచ్చు. ఎందుకు చూపిస్తున్నానంటే ప్రస్తుత కాలంలో ఇలాంటి ఆలయాలు కానీ ఇలాంటి నిర్మాణాలు కానీ నిర్మించలేని రోజులు అన్నమాట. ఆ రోజుల్లో కొన్ని వందల సంవత్సరాల క్రితం రాజులు నిర్మించిన ఆలయాలు ఇంత గొప్పగా నిర్మించారంటే చాలా గ్రేట్ అన్నమాట. ఇవి మనం భవిష్యత్ తరాలకు చూపించాలంటే ఇలాంటి ఆలయాలను కాపాడుకుంటూ రావాలి. ఇలాంటి ఆలయాలు కాపాడడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నమాట. అందుకే మీకు చాలా మందికి తెలియదు కాబట్టి ఈ ఆలయం గురించి ప్రతి ఒక్కరికి ఇలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఈ ఆలయం అంటే దక్షిణ ముఖద్వారం దాటి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ప్లేస్ ఈ విధంగా ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచారామాల్లో ఒక ఆరామం కుమార భీమేశ్వర స్వామివారి ఆలయం గురించి కొన్ని విషయాలు చెప్తారు. మీ దగ్గర రావడం జరిగింది. మీ పేరు సార్? నా పేరు బలం నీలకంఠం, గ్రేడ్ 1 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండి. ఓం నమ శివాయ. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో వేంచేసి ఉన్న అతి పురాతనమైన అంటే సుమారుగా 1100 సంవత్సరాల కిందట నిర్మించబడిన ఈ దేవస్థానం పంచారామ క్షేత్రంగా ఉంది. ఈ దేవస్థానంలో ఇప్పటి వరకు అనేక ప్రకృతుల్ని తట్టుకుని ఇప్పటి వరకు నిలబడింది. ఇప్పుడు ఈ దేవస్థానాన్ని సంరక్షించాల్సిన బాధ్యతతో పాటు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తరఫున మేము ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ 1964వ సంవత్సరంలో పురాతన కట్టడంగా గుర్తించబడి కేంద్ర పురావస్తు శాఖ వారి యొక్క సంరక్షణలో కూడా ఈ దేవస్థానం ఉంది. ముఖ్యంగా ఈ దేవస్థానం నందు మహాశివరాత్రి ఉత్సవములు కార్తీక మాసంలో నెల రోజులు కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. అదేవిధంగా ఇక్కడ నిత్యాన్నదానం ఉంది. ప్రతిరోజు 12 గంటల నుంచి 2 వరకు కూడా అన్నదానం కూడా జరుగుతుంది. ఈ దేవస్థానం కాకినాడకి 13 కిలోమీటర్లు, పిఠాపురానికి 12 కిలోమీటర్లు, రాజమండ్రికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ మనకి సామర్లకోట పట్టణానికి మనకి రైల్వే స్టేషన్ కూడా ఉంది. రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి సుమారు కిలోమీటర్ ఉంటుంది. ఈ ప్రయాణాలకి వచ్చి సంబంధించి ఇక్కడ మనకి ఇబ్బందులు ఏమీ లేవు. కాకపోతే ఇక్కడ కాలువ దాటి రావాలి. కొంత సొంత వెహికల్స్ ఉంటే పర్వాలేదు, లేదు అంటే కొద్దిగా మనకు ఆటో సౌకర్యాలు కూడా ఉన్నాయి. అందుకోసం భక్తులు ఎవరైనా సరే రావచ్చు. తర్వాత ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం 6ంటికి గుడి తెరచబడి మధ్యాహ్నం 12ంటికి క్లోజ్ చేస్తారు. అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి 8 వరకు ఇది రొటీన్గా జరిగేది. అలా కాక కార్తీక మాసం మహాశివరాత్రుల పర్వదినాల్లో వాటికి వేరే సమయం కేటాయించబడుతుంది. కావున ఈ పురాతన కట్టడాన్ని అందరూ వచ్చి దర్శించి స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలవుతారని కోరి ప్రార్థిస్తున్నాను.
చాలా రాష్ట్రాల నుంచి చాలా ప్రాంతాల నుంచి భక్తులు ఈ ప్రాంతానికి విజిట్ చేస్తుంటారు. వాళ్ళకి ఆలయ ప్రాంగణంలో కూడా ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏ విధంగా ఉండదో ఒకసారి చూద్దామండి. వరంగల్లో 1000 స్తంభాల గుడి చూసే ఉంటారు. అంటే కాకతీయ కాలంలో మించిన 1000 స్తంభాల గుడి అందరికీ తెలిసిందే. కుమార భీమేశ్వర స్వామివారి ఆలయంలో 100 కాళ్ళ మండపం అని పిలుస్తూ ఉంటారు అన్నమాట. అంటే 100 స్తంభాలు ఉంటాయండి. ఇటువంటి రాతి స్తంభాలు అవి కూడా చాలా ఎక్కువ స్తంభాలు అన్నమాట. ఇవన్నీ 100 కాళ్ళ మండపం అని పిలుస్తూ ఉంటారు. ఒకసారి ఏ విధంగా ఉన్నాయో చూడండి. అంటే ఇవన్నీ ఒక రాయి మీద ఒకటి పేర్చిన నిర్మాణమే. చాళుక్యుల కాలంలో నిర్మించిన ఒక కట్టడం అని చెప్పుకోవచ్చు. ఇదే 100 కాళ్ళ మండపం అంటే ఇదే. ఒకసారి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. దీన్ని ప్రస్తుతం అయితే అన్నదాన కార్యక్రమానికి ఉపయోగించుకుంటున్నట్టున్నారు. చాలామంది భక్తులు ఈ ప్లేస్లోనే అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు అన్నమాట. మీకు ఐడియా లేకపోతే 100 కాళ్ళ మండపం అంటే చెప్తూ ఉంటారు. ఇదే 100 కాళ్ళ మండపం. మనం ఆలయ ప్రాంగణం అంతా చూస్తున్నాం కదండి. ఇది ప్రధానంగా పడమర వైపు ఉండే ముఖద్వారం అన్నమాట. అంటే యాక్చువల్గా మొదటి ప్రాకారం ఉంటుంది కదా, మొదటి ప్రాకారం ప్లేస్లో యాక్చువల్గా ఇటువంటి ప్లేస్లో గాలి గోపురాలు ఉండాలి. బట్ ఎందుకో కానీ ఈ ఆలయంలో గాలి గోపురాలు లేవండి. అంటే కొంతవరకు నిర్మాణం ఉంది. ఈ నిర్మాణం ఇక్కడతో ఆగిపోయింది అన్నమాట. ఇది నిర్మాణం ఇక్కడ వరకే ఉందండి. పై వరకు అంటే మనకి ద్రాక్షారామం భీమేశ్వర స్వామివారి ఆలయంలో చూస్తే పై వరకు ఒక గాలి గోపురం ఉంటుందండి. బట్ ఏంటంటే ఇక్కడ గాలి గోపురాలు సగం వరకు వచ్చి అక్కడి నుంచి ఆగిపోయి ఈ కుమార భీమేశ్వర స్వామివారి ఆలయానికి గాలి గోపురాలు లేని ఆలయంగా చెప్పుకోవచ్చు. ఇది ఇలా కంటిన్యూస్ గా బ్యాక్ వెళ్తే ఒక వీధి కనిపిస్తుందండి. అంటే పడమర వైపు ఒక వీధి కనిపిస్తుంది. అప్పుడన్నీ ఊరంతా ఇక్కడే ఉండేదంటండి. దీనికల ఒక వినాయకుడు పొట్టలో ఒక వజ్రం ఉండేదంట. ఆ వజ్రం మెరుస్తూ ఉండేదంట. ఆ వజ్రకాంతికి ఈ వీధి అంతా వెలుగుతూ ఉండేదంట. అటువంటి వీధి ఇక్కడే ఉండేదంటండి. మీకు ఆ వీధి ఏ విధంగా ఉందో, ఆ అవతల వైపు ప్లేస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తానండి. ఆ రోజుల్లో రాజులు ఎలా నిర్మించారబ్బా, ఇంత రాయిని ఎలా తెచ్చారబ్బా అనిపించేలా ఉందన్నమాట. చూసారు కదా, అడుగుల్లో చెప్పలేను కానీ దీని హైట్ చాలా ఉంటుంది. ఇది పడమర వైపు ఉండే ప్లేస్ మాట ఇదంతానే. ఈ ఆలయం 2 అంతస్తుల్లో ఉంటుందండి. అంటే కింద అంతస్తులో ఉండే నిర్మాణం అయితే మీకు చూపించడం జరిగింది. పై అంతస్తులో ఉండే నిర్మాణం ఏ విధంగా ఉండదో ఒకసారి పైకి వెళ్ళిన చూద్దామండి. ఈ ఆలయాన్ని వర్ణించాలంటే వర్ణాతీతం అన్నమాట. అంత అద్భుతమైన నిర్మాణం అని చెప్పుకోవాలి. అసలు ఎలా వర్ణించాలో కూడా నాకు తెలియట్లేదు అన్నమాట. చాలా ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఒక అద్భుతమైన నిర్మాణం అని చెప్పుకోవాలి. అసలు ఆ కింద ఏ విధంగా నిర్మాణం ఉందో పైకి వచ్చిన తర్వాత కూడా అదే విధమైన నిర్మాణం ఉంది. ఒకసారి చూడొచ్చు. చాలా ఆలయాలు చూసి ఉంటారు కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఇంత అద్భుతమైన నిర్మాణం అయితే మీరు ఎక్కడ చూసి ఉంటారన్నమాట. చూసారు కదా, పైకి వచ్చిన తర్వాత
పైనుండే రెండో ప్రాకారం అంటే ఇదంతా రెండో ప్రాకారానికి సంబంధించిన నిర్మాణమే. కింద ఎన్ని స్తంభాలు ఉన్నాయో పైన కూడా అదేవిధంగా అన్ని స్తంభాలతో కూడా నిర్మాణం అన్నమాట. చూడొచ్చు ఏ విధంగా ఉందో. చూసారు కదండి, ఇక్కడ కూడా నంది విగ్రహం. ఈ నందికి ఎదురుకోకుండానే స్వామివారు కూడా కొలువైండే ప్లేస్ అదేమాట. పాదముద్రికలు కూడా కనిపిస్తున్నాయి చూసారు కదా. అంటే మరి దేనికి సంబంధించిన పాదముద్రికలో తెలియదు కానీ నందికి ఎదురుకోకుండా పాదముద్రికలు ఉన్నాయి. దీనికి ఆపోజిట్లోనే శివలింగం ఉంటుందన్నమాట. ఇక్కడే స్వామివారికి అభిషేకం కూడా చేస్తూ ఉంటారు. బయట నుంచి చూస్తే ఇది మీకు మూడో ప్రాకారం అని చెప్పుకోవచ్చు. ఒక గర్భాలయం ఇలా ఉంటుందన్నమాట. లోపల కూడా ఇటువంటి రాతి స్తంభాలు రాతి కొట్టబడే. ఇలాగే ఇక్కడ ఇది 4వ ప్రాకారంగా చెప్పుకోవచ్చు. ఈ 4వ ప్రాకారం దాటి మిగతా ప్లేస్ చూస్తే 5వ ప్రాకారం వస్తుంది. అక్కడే స్వామివారి కొలువై ఉండే ప్లేస్ అన్నమాట. ఇక్కడ స్వామివారి చుట్టూ ఉండే రాతి స్తంభాలు కూడా ఒకసారి ఏ విధంగా ఉన్నాయో చూడవచ్చు మీరు. ఇదేనండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని సామర్లకోటకి అతి సమీపంలో ఉన్న కుమార భీమేశ్వర స్వామివారి ఆలయం. 2 అంతస్తుల్లో కూడిన ఆలయం ఇదేమాట. సుమారు అంటే 14 అడుగులో ఉండే స్ఫటిక శివలింగం. అంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా లేని విధంగా ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామివారి ఆలయం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా 2 అంతస్తుల్లో కూడిన శివలింగం ఇక్కడ అద్భుతంగా ఉందండి. అంటే ఇటువంటి ఆలయాలు అరుదుగా ఉంటాయి. ఒకప్పుడు కొన్ని వందల సంవత్సరాలుగా రాజులు ఇటువంటి ఆలయాలు నిర్మించేవారు. ప్రస్తుత కాలంలో చిన్న ఆలయాలు నిర్మించాలంటే చాలా కోట్ల ఖర్చు. ఏ విధమైన రాతి ప్రదేశం లేని ఇటువంటి ప్రదేశాల్లో రాతిని ఉపయోగించి ఈ ఆలయాన్ని నిర్మించారంటే చాలా గ్రేట్ మాట. ఇది కుమారస్వామి స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం అని చెప్పుకోవచ్చు. అలాగే తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు నిర్మించిన ఆలయంగా చెప్పుకోవచ్చు. ఇదే మన సామర్లకోటలోని కుమార భీమేశ్వర స్వామివారి ఆలయం. చూసారు కదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత ప్రాచీనమైన సామర్లకోటలోని కుమార భీమేశ్వర స్వామివారి ఆలయం గురించి మీకు పూర్తిగా చూపించడం జరిగింది. ఇలాంటి ఆలయాలని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఇవి కాపాడుకోవడం వల్ల భవిష్యత్ తరాలకి ఒక తరగని ఆస్తిగా నిలిచిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్నో వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.